తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనంతపురం, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా మొరకముడిదాంలో 53.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.